చేశారు. మన ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వారి సతీమణితోటి ఈ కార్యక్రమాన్ని ఇచ్చేశారు. జ్యోతి ప్రజ్వలన చేయడం కోసం జిపి రాజశేఖర్ గారు వారి యొక్క శ్రీమతి ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. అదేవిధంగా దాడి సత్యనారాయణ గారు ఎక్స్ మేయర్, అదేవిధంగా కార్పొరేటర్ అప్పారావు గారు, గురుద్వారా నుంచి మన ఆనంద్ సార్ గారి తరఫు నుంచి జ్ఞాని రంజిత్ శ్రీ గారు కూడా వచ్చారు. అదేవిధంగా కైలాసపురం మస్జిద్ నుంచి మునీర్ సాబ్ కూడా వచ్చారు. వారు మస్జిద్కి ప్రెసిడెంట్ అయి ఉన్నారు. అలాగే అబ్దుల్ మునీర్ గారు కూడా వచ్చారు, నరవ ప్రకాష్ రావు గారు. అదేవిధంగా ఈరోజు నటరాజ్ పంతులు గారు కూడా వచ్చారు. ముందు గురుద్వారా పూజలు అన్నీ కూడా జరుగుతాయి. త్వరగా ఓం శాంతి. 90వ త్రిమూర్తి శివ జయంతి మహోత్సవాలు, మహాశివరాత్రి వేడుకలు మన విశాఖపట్నంలోని ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం యొక్క అన్ని సేవా కేంద్రాల్లో కూడా అత్యంత ఘనంగా వైభవపేతంగా జరుపుకున్నానడంలో ఏమాత్రం సంశయం లేదు. భక్త మహాశయులకి అనేక మందికి దారి తప్పి దుఃఖాలతో బాధపడుతున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మకి కూడా ఈ మహాశివరాత్రి ఒక ఉపశమనం ఇచ్చేటువంటి సుఖశాంతిదాయకమైనటువంటి మహాశివరాత్రి ఇది. భగవంతుడు తన ఆత్మల్ని, తన పిల్లల్ని వెతుక్కోవడం కోసమే ఇన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. కుంభకర్ణుడి యొక్క అజ్ఞాన నిద్ర నుండి మేలుకోవడానికి ఈ మహాశివరాత్రి అనేది, ఆత్మ జాగృతిని చేసుకోవడానికి మహాశివరాత్రి చాలా ఉపయోగకరమైనది. ఈరోజు ఎండాడలోని ఈ 3 రోజుల కార్యక్రమంలో మొదటి రోజు ప్రారంభోత్సవ అత్యంత ఘనంగా పలువురు నగర పుర ప్రముఖుల ద్వారా గావించబడ్డాం. ఇది కాకుండా సర్వధర్మాల వారికి కూడా పరమాత్మ తండ్రి అని రుజువు చేసి చెప్పడం కోసమే ఒకే వేదిక పైన అన్ని మతాల వారు, అన్ని ధర్మాల వారు కూడా వచ్చి వారి యొక్క పరమాత్మ యొక్క అనుభూతిని ఆత్మలందరికీ చేయించి వెళ్ళడం ఒక అత్యద్భుతమైన విశేషం ఇది. రెండవ రోజు మహాశివరాత్రి నాడు సహస్రలింగ దివ్య దర్శనము, అలాగే అభిషేకలింగ దర్శనము, వజ్రలింగ దర్శనాన్ని చేసుకుని భక్తులందరూ దేవాలయాల్లో కిటకిటలాడుతున్నా సరే ఇక్కడ మాకు మీరు ఈ శివలింగాన్ని దర్శించుకున్నటువంటి మహద్భాగ్యాన్ని కలిగించారని ప్రతి ఒక్కరూ కూడా ఆ దర్శనం చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క ఆనందాన్ని, ఆ భక్తి పారవశ్యాన్ని తెలుపుతూ తండోపతండాలుగా వచ్చి పరమేశ్వరుడు యొక్క దర్శనం చేసుకున్నారు. ఈశ్వరీయ జ్ఞానాన్ని కూడా విని వెళ్ళారు. అదేవిధంగా ఈరోజు 3వ రోజు కూడా విశేషంగా రాజయోగం యొక్క అభ్యాసం గురించి తెలియజేస్తూ సృష్టి ఆది మధ్యాంత జ్ఞానాన్ని వివరిస్తూ ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ కూడా 1 గంటన్నరలో అనేక రహస్యాలు తెలియచేయడం జరిగిందండి మా సేవా కేంద్రం తరపున. ఈ కార్యక్రమంలో మీడియా వారు కూడా, ఈ చుట్టుపక్కల ఉండేటువంటి ప్రాంతాల్లో మీడియా వారు కూడా, ప్రాంతీయ జర్నలిస్టులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో చాలా గొప్పగా ఉత్సాహంగా పాల్గొని వారి వంతు వాళ్ళ కర్తవ్యం చేస్తూ ప్రజానీకానికి అందరికీ కూడా దైవీ ఈశ్వరీయ సందేశాన్ని అందించారు. ఈ మహాశివరాత్రి ఘనంగా జరుపుకున్నటువంటి ఈ సేవలలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మనం తప్పకుండా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. అందరికీ కూడా ఈరోజు ఇక్కడికి నేను జగదాంబ నుంచి వచ్చాను యాక్చువల్గా. అయితే అక్కయ్య గారు అంటే నేను ఎందుకు చెప్పాలనుకుంటే, ఈరోజు మన ఇంట్లో ఉన్న బంధువులైనా ఎవరైనా సరే మనం మంచి కోరేవాళ్ళు ఎవరు లేరు ప్రజెంట్ చెప్పాలంటే ఇప్పుడున్న పరిస్థితిలో. అక్కయ్య గారి తాలూకా ఆలోచన ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా మీ అందరూ ఆనందంగా ఉండాలి, మీ అందరూ బాగోవాలి. మెడిసిన్ లేకుండా, మెడిసిన్ మన వేళ పొద్దుట్లో ఇస్తే ఒక ట్యాబ్లెట్ వేయకపోతే అవ్వట్లేదు యాక్చువల్గా. అలా ట్యాబ్లెట్ లేకుండా అక్కగా చెప్పినట్టుగా మనం మెడిటేషన్ చేస్తే మన మైండ్ ఫ్రీగా ఉంటుంది. అక్కయ్య గారిని చూసిన తర్వాత నేను నేర్చుకున్నది నేర్చుకున్నాను. అదేవిధంగా అక్కయ్య గారు
కొంచెం ఒక విషయం చెప్పాలి మీకు. ఈరోజు మా నాన్న ఆస్తి నాకు రాలేదు, మా అమ్మ ఆస్తి నాకు రాలేదు, మా తాలూకా ఆస్తి రాలేదు, మనం ఇప్పటికీ ఫైట్ చేస్తుంటాం యాక్చువల్గా. కానీ అక్కయ్య గారు మొన్న వాళ్ళ అమ్మగారి ఆస్తి వస్తే ఆవిడకి ఆ ఆస్తి ఆవిడ తీసుకోకుండా ఒక ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది. ఎవరిస్తారు అలా యాక్చువల్గా? ఎందుకంటే నాకు అలా ఆ డబ్బులు కావాలి, నాకు ఈ డబ్బులు కావాలి, పక్క ఇన్సూరెన్స్ నాకే కావాలని చెప్పేసి ఉన్న పరిస్థితిలో ఈరోజు ఆవిడకు అమ్మగారికి వచ్చిన ఓటా అమౌంట్ కూడా నాకు అక్కర్లేదు, 10 మందికి సేవ చేస్తున్న ఒక ట్రస్ట్ను చూసి ఆవిడ ఇంకా 10 మందికి మీరు చెయ్యండి అని చెప్పి ఈ అమౌంట్ కూడా ఆవిడ ఇవ్వడం జరిగింది. ఇలా ఆలోచన మనలో రావాలి. అంటే ఏదో మీ ఆస్తి ఇచ్చమని చెప్పట్లేదు, మీకు తోచింది. నా పేరు మల్లేశ్వరం, నేను ఒక ముందడుగు 9 న్యూస్ అని ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది. నేను చాలా చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ వచ్చాను. యాక్చువల్గా నా వయసు యాక్చువల్ ఇప్పుడు 45 సంవత్సరాలు అయినా సరే ఎన్నో అనుభవించాను, కష్ట నష్టాలు అన్నీ చూసి వచ్చాను యాక్చువల్గా. అందువల్ల నేను ఎవరైనా సరే మీరు ఒక 10 మందికి భోజనం పెట్టాలంటే మీ దగ్గర ఎంతో వేలు ఉండక్కర్లేదు. జస్ట్ ఇప్పుడున్న పరిస్థితిలో అన్నా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళి ఒక 200 రూపాయలు పెట్టి టోకెన్స్ తీసుకొని ఒక 10 మందికి భోజనం పెట్టచ్చు యాక్చువల్గా మీరు. అలాగే ఒక 100 రూపాయలు స్వీట్ కొని ఆ స్వీట్ ఒక్కొక్క ప్లేట్ ఒక్కొక్క స్వీట్ వేస్తే మన ఇంట్లో ఒక బాబో పుట్టినరోజు అయినప్పుడు ఒక 500 రూపాయలు పెట్టుకుని చాలు మనం యాక్చువల్గా. అంటే 500 రూపాయలతో 50 మందికి భోజనం పెట్టించారు యాక్చువల్గా చెప్పాలంటే. అదొక ఆనందం. అంటే ఏదో చేశాక లేదు మనమేంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అక్కయ్య గారు ఇప్పుడు 3 రోజులు పెట్టి చేయడం అంటే అసమస్య అనిపిస్తుంది. 3 రోజుల నుంచి కళాకారులందరినీ కూడా ఎంకరేజ్ చేస్తూ ఎవరినైతే పిలవాలో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు రిసీవ్ చేసుకొని 3 రోజులు మనం ఏదైనా ఏదైనా ఒకటి ఆలోచిస్తామంటే దానికి ఎంత ఖర్చు అవుతుంది, మనకి ఎంత వస్తుంది అని ఆలోచిస్తాం. అలాంటి ఏంటంటే అక్కయ్య గారు అందరూ బాగోవాలి అనే ఆలోచనతో ఆవిడ ముందడుగు వేశారు. ఆవిడని చూసి మేము కూడా వేస్తున్నాం. అక్కయ్య గారు అవయవదానం చేయడం జరిగింది. నేను కూడా అదే నిర్ణయం తీసుకున్నాను. మొత్తం అవయవ దానమే కాకుండా బాడీ కూడా డొనేట్ చేయడం జరిగింది అంట. అలాగే నేను కూడా అదే ఆలోచనలో ఉన్నాను. 100% అక్కయ్య గారి సమక్షంలోనే నేను కూడా నిర్ణయం తీసుకున్నాను. అవయవాల దానం కాకుండా బాడీ కూడా దానం చేయడానికి నేను మా ఇంట్లో ఒప్పించి కూడా చేశాను. యాక్చువల్గా అక్కయ్య గారిని చూసి నేర్చుకోవాలి అంతా కూడా.